7 ఆగస్టు 2026న విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం ఆధ్వర్యంలో అగ్నికుల క్షత్రియుల జాతిపిత మహారాజశ్రీ పొన్నమండ లక్ష్మణస్వామి వర్మ జన్మదిన వేడుకలు గాజువాక సంజీవ కాలనీలో గల మాజీ మేయర్ పులుసు జనార్దన్ కళ్యాణ మండపం నందు చాలా ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి విశాఖ జిల్లా సంఘ అధ్యక్షులు మాత వెంకటరమణ అధ్యక్షతన పలువురు వక్తలు, సంఘ పెద్దలు జాతిపిత పొన్నమండ లక్ష్మణ స్వామివర్మ జన్మదినాన్ని రాష్ట్ర పండగగా ప్రకటించిన సందర్భంగా కూటమి ప్రభుత్వానికి ధన్యవాదములు తెలియజేశారు. అలాగే పొన్నమండ లక్ష్మణ స్వామి వర్మ కులానికి చేసిన సేవలను కొనియాడారు. అనంతరం లక్ష్మణ స్వామి వర్మ జన్మదినాన్ని పురస్కరించుకుని జిల్లా సంఘ పెద్దల చేతుల మీదుగా కేక్ ను కట్ చేసి అలాగే ఆడవారికి చీరలు పంచిపెట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పెద్దలు వాడ్రవ్ సింహాచలం, పులుసు జనార్దన్ రావు, తెప్పల శాంతారావు, రేకాడ సత్యనారాయణ, సైని రామారావు, రేయి రత్నకుమారి, రేవు జగదాంబ తదితరులు పాల్గొన్నారు. అలాగే విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ సంఘం కార్యవర్గం అయినటువంటి గౌరవ అధ్యక్షులు పోతాబత్తుల హరిబాబు, ప్రధాన కార్యదర్శి తిమ్మల లోకనాథం, కోశాధికారి కీలు మజ్జి గౌరీ గణేష్, వైస్ ప్రెసిడెంట్ దున్న భాస్కరరావు, కారాడ సత్యనారాయణ, పోతాబత్తుల వెంకటేశ్వరరావు, పోతాబత్తుల ఆనంద్, కొల్లు సూర్యప్రకాష్, మాతా అవంతి, జుత్తు ఉష మరియు పలువురు విశాఖ జిల్లా అగ్నికుల క్షత్రియ కుటుంబ సభ్యులందరూ భారీ సంఖ్యలో పాల్గొన్నారు. అటు చూడమ్మా, అటు చూడమ్మా, అటు చూడమ్మా, అటు చూడు, అటు చూడు. అమ్మా అయిపోయిన రెండోసారి రావద్దండి, రెండోసారి ఎవరు రావద్దండి. దయచేసి చీర చూసిన వాళ్ళందరూ బయటికి వెళ్ళిపోవచ్చు. వెళ్ళుతున్నాం. చూడాలి.